జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ 20 మంది పోలీస్ సిబ్బంది తెల్లవారుజామున 5:30 నుండి 7 గంటల వరకు కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మలదెబ్బ న్యూ కాలనీలో సుమారు 120 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను గుర్తించి స్వాధీనపరుచుకుని స్టేషన్ కు తరలించారు. ఎలాంటి అనుమానాస్పద లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాలు గుర్తించబడలేదని పోలీసులు తెలిపారు. స్థానిక శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇటువంటి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ ను నిరంతరం కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.